రైట్. కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ గారితో మాట్లాడదాం. సతీష్ గారు, 40 ఏళ్లుగా కాంగ్రెస్ జెండా మోసిన కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా పేరున్నటువంటి జీవన్ రెడ్డి ఈరోజు కన్నీళ్లు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సొంత పార్టీలోనే అవమానాలు తట్టుకోలేక అక్కడ సీఎం పైనే బహిరంగంగా విమర్శలు చేస్తూ తన అసంతృప్తిని బయట పెట్టారు అనంటే పార్టీలో ఏం జరుగుతోంది? విధేయత కంటే వలసలకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుందా కాంగ్రెస్ పార్టీ? ఏం జరుగుతోంది? సీఎం టార్గెట్గానే మీరు కూడా విన్నారు జీవన్ రెడ్డి స్పీచ్. మొత్తం 2.5 సంవత్సరాలు ఏ పదవి అడగలేదు, ప్రభుత్వ సలహాదారుని అడిగానా, కార్పొరేట్ చైర్మన్ ఏమన్నా అడిగానా, ఎందుకు నన్ను ఇంత అవమానపరిచారు, చేరికల పైన ఫిరాయింపుల పైన కనీసము నా సంబంధించినటువంటి నియోజకవర్గంలో చేరుతూ ఉంటే కనీసం ఇన్ఫామ్ చేయరా? ఈవెన్ ఈ విషయంలో మీ పీసీసీ కూడా ఫెయిల్ అయింది. జీవన్ రెడ్డిని బుజ్జగించడానికి వెళ్ళినటువంటి పీసీసీ దగ్గర జీవన్ రెడ్డి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం లేదు. ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారు, అదే రకంగా బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా సాయంకాలం నమస్కారం తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ నాయకుల్లో కాంగ్రెస్ పార్టీలో కానీ మిగతా రాజకీయ పార్టీలు కానీ చెప్పుకోదగ్గ వ్యక్తుల్లో జీవన్ రెడ్డి గారు ఒకరనేది వాస్తవ పరిస్థితి. దాంతోపాటుగా వారు ఏదైతే ఈరోజు నిర్ణయం తీసుకున్న విషయము చాలా బాధాకరమైన విషయం. ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా 20 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యునిగా నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచన. దాంతోపాటుగా ఎప్పుడైనా వ్యక్తి కంటే వ్యవస్థ ముఖ్యమనేది మనం వాస్తవాన్ని గ్రహించాలి. గౌరవ జీవన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా ఎక్కడైతే వారు నొచ్చుకున్నారో మనం ప్రత్యక్షంగా చూడడం అనేది జరిగింది. దాంతోపాటుగా గతంలో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఏ విధంగా మాట్లాడి మేము పడగొడతాం, ఉండనీయమని చెప్పి మాట్లాడినట్టు, మా దగ్గర డబ్బు ఉంది, మేము ఏమైనా చేయగలుగుతామని మాట్లాడినటువంటి మాటలు, దానికి అనుగుణంగానే మేము కూడా మిగతా వాళ్ళు ఏదైతే మాట్లాడారో మేము రాజకీయం చేయనీకున్నాం, మాది రాజకీయ పార్టీ, మాది మన కొట్టు కాదు అన్నట్టు మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారి మాటలు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. అందులో భాగంగానే ఎవరైతే అభివృద్ధిని ఆకాంక్షించి ప్రభుత్వంలో జాయిన్ కావాలని రావడం జరిగిందో వారిని కూడా ప్రభుత్వంలో భాగస్వాములు కావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మిగతా మంత్రులు కానీ ఏఐసిసి కానీ పీసీసీ కానీ అందరి కోఆర్డినేషన్ తోటి అందరితో సంప్రదించిన తర్వాత అక్కడక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకోవడం అనేది జరిగింది, ప్రభుత్వంలో పార్టిసిపేట్ కావడం అనేది జరిగిందనేది వాస్తవాన్ని గ్రహించాలి. మరి గౌరవ జీవన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీగా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీఎల్సీగా, 3 టైమ్స్ ఎంపీగా బీఫామ్ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి వ్యక్తులకు ఎవ్వరికి కూడా బీఫామ్ ఇవ్వకపోయినా ఎంపీగా పోటీ చేయడానికి గౌరవ జీవన్ రెడ్డి గారికి పీసీసీ కానీ ఏఐసిసి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా ఏకీభవించినటువంటి ఒకే ఒక పేరు జీవన్ రెడ్డి గారు. వారు ఏ విధంగా పార్టీకి సేవ చేశారో అదే రకంగా పార్టీ కూడా వారికి గుర్తింపునిచ్చింది అనేది వాస్తవం అనేది మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి విషయం, రాజకీయాలకు అతీతంగా. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో తనకు ఇప్పుడు గుర్తింపు లేదు అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తనకు ప్రాధాన్యం ఇచ్చింది, మంత్రి పదవి ఇచ్చింది, కరెక్ట్గానే గౌరవించింది, సత్కరించుకుంది. కానీ ప్రజెంట్ కదా, ఇప్పుడు కదా ఆయనకు వచ్చినటువంటి కష్టం, ఆయనకు పడుతున్నటువంటి అవమానాలు, ఆయన మానసిక క్షోభ, ఇవన్నీ కలిసి కదా ఆయన రాజీనామా వైపు దారితీశాయి. సరే, ఎవరైనా రాజకీయ పార్టీ అధికారంలో, ఏదైనా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు పవర్ని ఆస్వాదించాలా, 10 మందికి హెల్ప్ చేయాలా అని సహజమైనటువంటి ఆలోచన ఉంటుంది. అందులో భాగంగానే వారికి కూడా ఉంది. కాబట్టి అది కొన్ని అనివార్య కారణాల వల్ల, సామాజిక సమీకరణాల వల్ల, ఇక్కడ జగిత్యాల్లో జరిగినటువంటి ప్రజల యొక్క అభిమతం మేరకు అక్కడ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనేది కాంగ్రెస్ పార్టీకి వాస్తవాన్ని గ్రహించాలి. దాంతోపాటుగా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు పవర్ అనుభవించడం సాధ్యం కాదు అనేది కూడా మనం వ్యక్తిగతంగా ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే ఎప్పుడైనా మనతో పాటు మిగతా వాళ్ళకి కూడా అవకాశం కల్పించాలి, మిగతా తరాన్ని కూడా ఎంకరేజ్ చేయాలి అనే ఆలోచన కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి సీనియర్లు అయినా ఎవరైనా కానీ పదవులు అనుభవించిన వాళ్ళు కూడా ఆలోచించవలసినటువంటి విషయం. అందులో భాగంగానే అక్కడ జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు కానీ, అక్కడ జరిగినటువంటి మిగతా సర్పంచ్ ఎన్నికలు కానీ, అవన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ఎవరైతే బాగుంటుంది నెక్స్ట్ తరాన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి కూడా అక్కడ ఆలోచనకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. అంతే తప్పితే జీవన్ రెడ్డి గారిని కించపరచాలి, జీవన్ రెడ్డి గారిని
నొప్పియాలనే ఉద్దేశము కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజాప్రభుత్వానికి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి కానీ ఎవరికి వ్యక్తిగతంగా ఉండదని ఆలోచన చేయాలి. ఎందుకనంటే రాష్ట్రంలో అధికారం ఏ విధంగా వచ్చింది, అధికారం రావడానికి అందరు సమన్వయంగా సమిష్టిగా పనిచేస్తేనే కాంగ్రెస్ పార్టీకి సత్ఫలితాలు వచ్చినాయి అనేది వాస్తవ పరిస్థితి తప్పితే ఇంకోటి కానీ కాదు అనేది వాస్తవ దాంట్లో పరిస్థితి వలస నేతలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయన ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు ఎవరెవరికి ఎలాంటి పదవులు ఇచ్చారు అనేది. దానిలో కోట్ చేస్తూ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎవరు, ఆయన ప్రభుత్వ సలహాదారా, ఆయనకున్నటువంటి అర్హత ఏంటి, ఆయన ఇప్పుడు ఇస్తున్నటువంటి సలహాల మేరకే రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నాడా, వేం నరేందర్ రెడ్డి ఎవరు, ఆయన రాజ్యసభకు ఎంపిక చేయడానికి ఆయనకున్నటువంటి అర్హతలు ఏంటి, అంటే పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు ఎవరు మీకు కనబడలేదా, చిన్నారెడ్డి కనబడలేదా, మధు యాష్కి కనబడలేదా, హనుమంతరావు కనబడలేదా, వీళ్ళందరినీ కాదని ఆయనకున్నటువంటి అర్హతలు ఏంటి, అంటే సీఎంకు అడుగులకు మడుగులెత్తేటువంటి అర్హత ఉంటే చాలు, అది మాత్రమే అందరం ఎక్కిస్తుంది అనేది జీవన్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు. సరే, వారి ఆరోపణ వారి వ్యక్తిగతమైనటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆ విధంగా ఆలోచన చేయలేదు. ఎందుకనంటే నేను 2 లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 రాజ్యసభ సీట్లు ఇక్కడ వేకెంట్ అయినప్పుడు ఒకరు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి గారికి రాజ్యసభ సభ్యురాలుగా అవకాశం కల్పించారు. ఇంకోరికి కరడు కట్టినటువంటి కాంగ్రెస్ కుటుంబమైనటువంటి అంజన్ కుమార్ యాదవ్ గారి కొడుకు యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్యూ నుంచి యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ, దాంతోపాటు పార్టీకి ఎనలేని సేవ చేసినటువంటి వారినే రాజ్యసభ సభ్యులుగా గుర్తించింది, వారికి అవకాశం కల్పించినది కూడా ఆలోచన చేయాలి. ఇటీవల ఏదైతే ఏఐసిసి ఆదేశానుసారము ఇక్కడ ఉన్నటువంటి ప్రాతినిధ్యం అంతా కూడా 2 పేర్లు ప్రపోజ్ చేసినప్పుడు ఒకరు ఎన్నో సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ పార్టీకి లీగల్ సెల్కు సేవలు అందిస్తున్నటువంటి అభిషేక్ సింఘ్తో పాటుగా వేం నరేందర్ రెడ్డి గారిని అధికారంలో రావడానికి పిసిసి అధ్యక్షుల వారితో పాటు అప్పట్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారితో పాటు పార్టీకి సేవ చేశారు కాబట్టి వారికి రాజ్యసభ సీట్ ఇచ్చారనేది వాస్తవాన్ని గ్రహించాలి. దాంతోపాటుగా మిగతా వారికి ఎక్కడ కూడా వలసలకు అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా నామినల్గా కేటగిరైజ్గా చేసి, అంటే సీనియర్స్ అని, ఇటీవల ఏదైనా రాజకీయ పార్టీ స్ట్రెంథన్ కావాలంటే మిగతా వారందరూ కూడా ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళు కూడా వెల్కమ్ చెప్తూ వారందరినీ కూడా ఎక్కడైతే నామినేటెడ్ పోస్టులో కానీ ప్రభుత్వం నిర్ణయించవలసినటువంటి పదవుల్లో కానీ కాంగ్రెస్ పార్టీకి గతంలో నుంచి సేవలు అందించిన వారినే ఎన్నిక చేయాలని చెప్పి మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, గౌరవ ముఖ్యమంత్రిని కానీ పిసిసి అధ్యక్షుల వారు కానీ ముగ్గురు కూడా కూర్చొని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి విషయం. అంతే తప్పితే సీనియర్ కాంగ్రెస్లకు కూడా ఎక్కడ కూడా అన్యాయం జరగదు. వారందరికీ కూడా సముచిత న్యాయం కల్పించడానికే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్పితే ఇంకో రకంగా వలసలకు ఎక్కడ కూడా ఎంకరేజ్ చేసే విధంగా, సరే కంపేర్ చేస్తే వెరీ వెరీ మైనర్ పర్సంటేజ్ ఇతర పార్టీలు ఇచ్చినటువంటి వారికి కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా స్ట్రెంథన్ కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మిగతా వాళ్ళను కూడా ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది తప్పితే అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి వారికి మాత్రమే సముచితానం ప్రజాప్రభుత్వంలో కల్పిస్తుంది అనేది ఒకసారి ఆలోచన చేయాలి. గౌరవ చెన్నారెడ్డి గారిని కూడా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఎక్కడ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి వారు ఎప్పుడు వెన్నంటి ప్రజల వెంబడే ఉంటారు కాబట్టి వారు కూడా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆ పదవిని ఇచ్చినటువంటి పరిస్థితి కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం. సరే, అక్కడ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా అక్కడ అనివార్య కారణాల వల్ల వారికి బీఫామ్ ఇచ్చి కొన్ని కారణాల చేత బ్యాగ్ తీసుకోవడం జరిగింది. కానీ తర్వాత కూడా వారికి క్యాబినెట్ ర్యాంక్ పదవినిచ్చి ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించడానికి ఒక వ్యక్తి కావాలి, వారికి సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు అయితే చిన్నారెడ్డి గారు అయితే బాగుంటుందని చెప్పి వారికి అవకాశం కల్పించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది, డిప్యూటీ సీఎం గారిది, ప్రజాప్రభుత్వం అనేది కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి సమయం. కానీ అదే చిన్నారెడ్డికి జరిగినటువంటి అవమానం, ఆయనకు ఉన్నటువంటి అనుభవం, సీనియారిటీ అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఆయనకు టికెట్ ఇచ్చి క్యాన్సిల్ చేసినప్పుడు ఆయన ఆ రోజు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అని చెప్పారని ఈరోజు జీవన్ రెడ్డి చెప్తున్నారు. ఎస్, వారి యొక్క ప్రసంగంలో ప్రస్తావించారు. అందుకే నేను ఇందాక ప్రస్తావించినటువంటి విషయం మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నా. వనపర్తిలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల కారణంగా అక్కడ ఎవరైతే బాగుంటారో ఇంకే అన్ని కోణాలుగా ఆలోచన చేసి అక్కడ వారికి బీఫామ్ ఇచ్చిన తర్వాత మళ్ళా ఏఐసిసి ఆదేశానుసారం పిసిసి సూచనల మేరకు అక్కడ నిర్ణయం జరిగినటువంటి మాట. తదనంతరం కూడా వారికి క్యాబినెట్ ర్యాంకు పదవినిచ్చి వారికి సంస్థానం కల్పించినటువంటి ఘనత ప్రజాప్రభుత్వాన్ని అనేది మనం కూడా వాస్తవాన్ని గ్రహించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే పిసిసి గారి సూచన సలహాల మేరకు ఏఐసిసి ఆదేశానుసారము నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఆలోచన చేయాలి కదా.
మా జీవన్ రెడ్డి గారు పెద్దలు, ఒక పితృ సమానులు కాబట్టి ఖచ్చితంగా వారు అనుభవించారు కాబట్టి మిగతా Right. వారిని కూడా రాజకీయాల్లో ఎదుగుదల కోసం ఆలోచించవలసి ఉండాల్సింది. కానీ వారు అనివార్య కారణాల వల్ల ఇన్ని రోజులు, అంటే ఇందాక చెప్పినట్టుగా 4 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్సీగా బీఫామ్ ద్వారా వారు కాంగ్రెస్ పార్టీ నుంచి గుర్తింపు పొంది ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ రాజకీయ పార్టీల్లో వ్యక్తుల కంటే వ్యవస్థ ముఖ్యం. ఎందుకంటే అందరు కలిస్తేనే సమూహం కలిస్తేనే ఎన్నికల్లో గెలవడానికి అవకాశం ఉంటుంది అనేది అందరు తెలిసిన మాటనే. కాబట్టి ఖచ్చితంగా ప్రజాప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో పనిచేసినటువంటి వారికి మాత్రమే సముస్థానం కల్పిస్తుంది తప్పితే అక్కడక్కడ చిన్నగా అందరినీ కలుపుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అందరినీ సమన్వయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి గారు, ఏఐసిసి ఆదేశానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్పితే ఇంకో రకంగా కాదు అనేది కూడా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా Right. నా యొక్క రైట్ సతీష్ గారు, ఎస్